ఇచ్చాడు, అది ఫుల్ఫిల్ అయిందా? ఎందుకు గెస్ట్ కట్టించాడు, ఫుల్ఫిల్ అయిందా అంటే ఇంకా కంప్లీట్ కాలేదు. ఏ కార్యక్రమం చేసినా కంప్లీట్ కాదు అని ఇది కంప్లీట్ అయ్యి కొండ మీద కట్టాడు, రుద్రాక్ష కొండ మీద కట్టాడు హాస్పిటల్, అది కంప్లీట్ అయ్యాడు. మా కుటుంబాలకు ఏ కుటుంబం కానీ మేము కానీ చేసే కార్యక్రమాలు అభివృద్ధిలో ఉన్నాం మేము. ఇప్పుడు నువ్వు నిన్న మొన్న జబ్బులు చేశాను, 5 ఏళ్ళు ఒక ఎమ్మెల్యేగా ఉన్నావు, నిన్న మొన్న మంత్రి. నీకు ధైర్యం ఉంటే, నీ ముఖ్యమంత్రి ధైర్యం ఉంటే డోనర్ 2,000 కోట్లు కొట్టి పెద్ద అభివృద్ధి అంటున్నావు. మీ ముఖ్యమంత్రి పులింది 4,000 కోట్లు పెట్టి అభివృద్ధి అంటున్నాడు. మన బిల్లు రాలేదు చాలా మందికి, 2,000 కోట్ల బిల్లు రాలేదు, అక్కడ 4,000 కోట్ల బిల్లు రాలేదు. ఇదే ముఖ్యమంత్రి మంత్రి చేసే అభివృద్ధి. అది మీ స్వార్థం కోసం మీ ఎలా దృష్టి పెట్టుకొని డోనర్ 2,000 పెట్టుకొని పెద్ద గొప్ప చెప్పుకొని బిల్డింగ్ కట్టించాను. నువ్వు కట్టించేది బొచ్చు కట్టించావు, మేము తీసుకొచ్చాం. స్కూల్స్ అన్నీ మొత్తం తీసుకొచ్చాము, స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ప్రతి ఒక్కరు తీసుకొచ్చాం. ట్యాంకులు కానీ ఇండ్లు కానీ నువ్వు రంగులు వేసుకున్నావు. మీ ముఖాలకు ఇల్లు తెచ్చుకోబెట్టావు. ఊరిలో ఇంటిచ్చే గద్దెలు మీకు చూపిస్తానంటే ఎవరు ఇచ్చారు, ఎవరు ఇంటిచ్చారు? ఇప్పటికి ప్రభుత్వం మేము ఇచ్చిన గతంలో తెలుగుదేశం పార్టీ కట్టించిన స్టిట్కుళ్ళు కొట్టుకున్నాం, ట్యాంకులు నీళ్ళు రగ్గొట్టుకున్నాం. వాటర్ ప్లాంట్ ట్యాంక్ బాగా కొట్టాడు, దాన్ని మేము ఇచ్చే వాటర్ ప్లాంట్. ఈ ఊళ్ళో ఒక్కటే చేసిన ఈ ఊళ్ళో ఈరోజు మనం బాగా ఉన్నాం. బాధంలో ఒక్కటన్నా వైకవర్ చేశారు అడుగుతున్నాను. ఒక్కటన్నా ఒక్క చిన్న చూపండి. ఇప్పుడు చెప్పారు యువకులు చెప్పారు దాన్ని మొత్తం మనోళ్ళు చేశారు, ఇలా ఏం పేరు చెప్పి అప్పుడు ఎక్కడ పోయిందండి? తారోడ్ సభలు ఉందా? తారోడ్ సభలు ఉందా? ఏ తారోడ్ వేసాను? మేము వేసినప్పుడు తారు వేసావు, నువ్వు సొంతం వెళ్ళా. ఎక్కడ రోడ్ ఫామ్ చేయలేను, మేము వేసా రోడ్లకే. ఎందుకంటే ఓట్లు వస్తున్నాయి కాబట్టి అభివృద్ధి చేస్తా అని పాప కలగట్టుడు. అభివృద్ధి గెలిపిస్తాకుంటాడు. అందుకోసం బయట రాకుండా నేను ప్యాకేజ్ పెట్టాడు అందరికీ. నేను ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నా, దయచేసి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఈ ముఖ్యమంత్రి గారి మీద డబ్బు అప్పుడే పెట్టారు. వీళ్ళకు ధైర్యం ఉంటే ఈ ప్యాకేజ్ పెట్టారు. అప్పుడు చేసిన డబ్బు తెప్పని మేము అప్పుడు చేశాం. మేము డబ్బు ఖర్చు పెట్టలేదు. మాకు వాటికి వస్తాను ఎక్కడ ఒక డబ్బు పెట్టలేదు మేము. అంటే వాళ్ళు ప్రేమ తప్పించి మా టిఫిన్ పెడుతున్నారు, ప్రేమతో మమ్మల్ని ఊరు తిప్పుతున్నారు. అది ప్రేమ మాది. నువ్వు నిన్న మీటింగ్లో 10,000 ఇచ్చావు వాలంటీర్కు, మా కార్యకర్త 10,000 ఇచ్చావు, మోటార్ సైకిల్ పెట్రోల్ ఇచ్చావు. ఈయన మాట్లాడతారు మా గురించి. నువ్వు ముఖ్యమంత్రి రాష్ట్రాలు పెట్టినప్పుడు ఏమైంది? ఎక్కడ తీసుకొచ్చావు? మన డోల్ మేము ఆఫీస్ ఓపెన్ చేసి చెప్పాడు, ప్రకాష్ రెడ్డికి విధి లేదు, ఎవరు దొరకలేదు, అందుకని మేము తీసుకొచ్చానని చెప్తున్నారు. మీ ముఖ్యమంత్రి మీ ముఖ్యమంత్రి సభకు రాష్ట్రంలో రాష్ట్ర మొత్తం లేవు, దాదాపు 100 కోట్లు ఖర్చు పెట్టావు. ఎవరి కోసం అది? మీ అబ్బసమ్మా ప్రజల సంపది. నువ్వు మా గురించి మాట్లాడే అర్హత లేదు. నువ్వు అప్పుల మంత్రి, పిట్టకథల మంత్రి, రేకుల మంత్రి. నీకు అసలు నాతో కంప్లైంట్ చేయాలి. నీకు అసలు నా గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఏదో మాట్లాడుతుంది, ఒక్కటి అర్హత ఉంది. ఆయనకు డబ్బు వస్తుంది, మాకు డబ్బు వస్తుంది. మా ప్రేమ ఉంది, ప్రజల ప్రేమ గుండె, కానీ ఆయన మా డబ్బు అంతా లేవు. చాలా మంది అయిపోయారు తిరిగితే, సార్ మేము చాలా మంది నాటకాలు చూసాము, చాలా చూసాం, కానీ అంతా ఈపు కొట్టేవాళ్ళు. కానీ మా మధ్య కడుపు కొట్టుకోవాలి చెప్పలేదు. అంటే ఇంత దానం ఫ్యాక్షన్ కంటే డేంజర్. ఫ్యాక్షన్ డీ కొడుతున్నారుగా, ఈయన కడుపు కొడుతున్నారు. కడుపు నాశనం. ఆయన ముఖ్యమంత్రి అంటే ఇద్దరు కడుపు కొడుతున్నారు. అది కూడా సంస్కృతి, అది కూడా సాంప్రదాయం, అది కూడా చేసే అభివృద్ధి. ఈరోజు యూత్ అంతా డోల్ ఏమైందని మొత్తం పెట్టారు. మొత్తం పని ఉద్యోగాలు లేవు, చదువుకున్నారు. పాపం తల్లిదండ్రులు కష్టపడి చదివించారు, ఉద్యోగాలు ఏం చేస్తారు? తాగడం. అదే వాళ్ళ మంది తాగుతారు, నంద్యాల కొడుతున్నారు. మందో నంద్యాల స్పీడ్ ఫ్యాక్టరీ తీసుకుని అందరూ కొట్టి మనం పంపిస్తాం. వీళ్ళకు ధైర్యం ఉందా? ఎంతమంది అమ్మారు, ఎంత ఇసుకమ్మారు, ఎంతమంది దోచుకున్నారు, డబ్బు దాని ఎక్కడ చెప్పండి. ధైర్యం ముందు ఎక్కడ లేదు. ఈరోజు ఆ దేశంలోనే ప్రపంచంలో రికార్డు ఏమంటే ఎక్కడ కానీ మందు షాపులలో మామూలుగా ఏ షాపులో పోయి కానీ కార్డు ఇస్తారు, లేదా చెక్ ఇస్తారు, లేదా ఫోన్పే ఇస్తారు. కానీ ఇక్కడ అంటే మన రాష్ట్రంలో మందు కావాలంటే క్యాష్, నో పేమెంట్ అంటే మన ఫోన్పే కానీ లేదా మన కార్డ్స్ కానీ లేదన్నమాట. ఓన్లీ క్యాష్ కాదు. ఆ క్యాష్ అంతా అక్కడ పోతుంది. ఎక్కడ డైరెక్ట్గా మన దాన్ని బట్టి సంస్థానం పోతుంది. జేపీ ట్యాక్స్ పోతుంది అనమాట. సో వీళ్ళ మాకు ఇప్పుడు నీతులు వచ్చేది గురుగీత గుద్ద నలిపేది అంటుంది కదా చెప్పేది. అంటే వీళ్ళు ఏమిటి సమానం కాదు. నువ్వు గాలికి వచ్చావు, నువ్వు ముఖ్యమంత్రి గాలికి వచ్చి గాలిలో పోతావు. మామూలుగా ప్రజలు కూడా ఎక్కడ మీద ప్రజలు ఎక్కడ జెండా కనపడలేదు, వాళ్ళ జెండా కనపడలేదు. ఎక్కడ బలంతో కట్టిస్తారు, ఎక్కడ డబ్బులు కట్టిస్తారు. చాలా మంది చెప్పారు కొన్ని ఊళ్ళకు 4 లక్షలు 50 లక్షలు ప్యాకేజ్ ఇస్తున్నాడు.
మనసు పెట్టి ఆ మసాలా పెట్టి ఇంతకన్నా స్పీడ్ అవుతుందా? అసలు నా గురించి మాట్లాడడం లేదు. ఫస్ట్ వల్ల ఏమంటే డబ్బు తప్పించి డబ్బుదేమో మా జనబలం ఉంది, జన ప్రేమ ఉంది, జనం మమ్మల్ని ప్రేమిస్తారు, మమ్మల్ని గౌరవిస్తారు. ఇంటికి వచ్చి మాకు రాబిటేకి వస్తుంది. నీకు వస్తుందా? నువ్వు ఇంట్లోకి బిల్డింగ్ పిచ్చబెట్టాను, నీ పక్క మీ మా ఆఫీస్ ఎంతమంది చూడు, ఒకసారి చూడు. మీ ఇంట్లో ఒక ఐదు కార్లు పుట్టిన తప్పించి ఓటు ఇట్లా కార్యకర్తలు లేదు. నువ్వు మాట గురించి మాట్లాడలేదు. ఏ రకం మాట్లాడతావు మా గురించి? మా గురించి మాట్లాడలేదు. ఇప్పుడే జాయిన్ చేస్తున్నా. ప్రతి మీటింగ్ మాట్లాడుతున్నాడు. ప్రకాష్ రెడ్డి కోర్టులో కేవలం బటర్ చేయించారు.